హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. చాలా మంది ఉద్యోగాలు రాక లేదా ఇంట్లో చాలా సమస్యలు పెరిగిపోయి పెళ్లిళ్ళు అవ్వక ఇలా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఎవరి దగ్గర పూజ చేయించుకోవాలి, హోమాలు చేయించుకోవాలి, రెమెడీస్ ఎలా ఫాలో అవ్వాలి అని తెలియకపోవచ్చు. సో దాని గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు కాలభైరవ సిద్ధనాథ్ గురూజీ, సుప్రసిద్ధ కాలభైరవ పీఠ్. ఆయన మహాకాళ ఉపాసకులు. ఈ రోజు మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయన వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసి ఎలా పరిష్కారాలు అవుతాయి, ఏ పద్ధతులు పాటిస్తే సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నది ఆయనతో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఇలా ఉన్న తర్వాత కమ్ టు బిజినెస్. చాలామంది మగవారికనే కాదు, ఈవెన్ ఆడవాళ్ళైనా సరే బిజినెస్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు, కొన్ని రోజులు బాగానే నడుస్తుంది, తర్వాత నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. గురూజీ, ఎందుకు వాళ్ళు డౌన్ఫాల్ని ఫేస్ చేస్తున్నారు, ఎందుకు లాసెస్లోకి వెళ్ళిపోతున్నారు? అలా అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి? మొదటిగా వ్యాపార స్థలం ఎప్పుడూ కూడా పాజిటివ్నెస్ని ఇవ్వాలి. పాజిటివ్గా ఉంది అంటే ఒక వ్యాపార స్థలంలోకి మనం అడుగు పెట్టగానే క్లయింట్కి ఉండాల్సింది పాజిటివ్నెస్. దానికే మన శాస్త్రాల్లో ఎన్నో రకాల రెమెడీస్ చెప్పారు. తంత్రం, యంత్రం అక్కడున్న నెగిటివ్. ఎందుకంటే ఒక వ్యాపారం అంటే 10 మంది వచ్చి వెళ్ళే చోటు. ఆ 10 మంది వచ్చి వెళ్ళే చోటులో రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు అక్కడికి వస్తారు. వాడు అక్కడ వదిలేసేది ఏంట్రా అంటే వాడు నెగిటివ్ని. ఆ నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకునే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓ ఏసీ సిస్టమ్ పెట్టాడు చల్లగా ఉండాలని, కానీ అక్కడికి వచ్చిన వాడు చల్లగా కూర్చొని నీ గురించి అనుకున్న మాటలు ఏవైతే ఉంటాయో వాడి మనసులో అనుకుంటాడు, వీడికేంట్రా శుభ్రంగా ఉన్నాడు, వీడి నాశనం అయిపోతే బాగుండు అని. దాన్ని అబ్జర్వ్ చేసుకునే యంత్రం మర్చిపోతాడు, ఏసీ మాత్రం చల్లగా ఉండాలని పెట్టాడు. వ్యాపార స్థలం ఏసీ చల్లగా ఉంటుందని ఏసీ పెట్టావే, అలాగే శాస్త్రంలో ఉన్నట్టుగా ఒక యంత్రాన్ని ఎందుకు అక్కడ పెట్టవు నువ్వు? ఆ వ్యాపారానికి తగ్గట్టుగా కొన్ని యంత్రాలు ఉంటాయి, అవి తెలుసుకుని ఆ యంత్రాన్ని అక్కడ స్థాపితం చేయటం వల్ల నీ వ్యాపార స్థలం చాలా అద్భుతంగా నడుస్తుంది. 1. 2 పూజా విధానం. నీ వ్యాపారం బాగుండాలి అని కోరుకునే నువ్వు కామన్గా ఎలా అంటే, నేను చాలా చోట్ల చూశాను. అంటే మేము కొన్ని వ్యాపారాలు వెళ్ళి ప్రదేశాలు చూడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. స్వామి ఇలా ఉంది, మా నాన్నగారు బాగా కోట్లు ఖర్చు పెట్టి చేశారు, కానీ అక్కడ ఏంట్రా అంటే నీ వ్యాపారం బాగుండాలి అనుకున్న వ్యక్తి ఎవరు? అక్కడ నువ్వు కోట్లు ఖర్చు పెట్టావు, బాగానే ఉంది, నీ వ్యాపారం అంతా బాగుండాలి, లాభాలు రావాలి, ధనాకర్షణ ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఎవరు? నెల జీతం తీసుకునే వ్యక్తి కోరుకుంటాడా? కోరుకోలేదు. వాడు ఓకే సార్ బాగుంటే నా జీతం నాకు ఇస్తాడు అనుకుంటాడు, అంతేగాని సార్ ఎన్ని బాధలు పడుతున్నాడో వాడికి అనవసరం కదా. వాడు ఎన్ని బాధలు పడినా కూడా, ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా స్టాఫ్కి ఎంతవరకు ఓకే ఈ నెల జీతం రాలేదంటే 31వ తారీఖు జీతం రాలేదని తిడతారు. ఎందుకని? అర్థం చేసుకుని 3 నెలలు ఫ్రీగా చేయమంటే చేస్తారా? చేయరు కదా. ఎందుకంటే వీరి కష్టాలు వీరికి ఉన్నాయి, ఇక్కడ ఎంప్లాయ్ కష్టాలు ఎంప్లాయ్కి ఉన్నాయి. వీడే అన్ని చేయగలిగితే వీడే ఉద్యోగం ఎందుకు చేస్తాడు, వీడే వ్యాపారం పెడతాడు. వీళ్ళందరూ బాధ్యత ఎవరి మీద ఉంది? మెయిన్ ఓనర్ మీద ఉంటుంది. ఒక్క రోజులో 10 నిమిషాలన్నా కేటాయించి ఆ మెయిన్ వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి ఒక పూజ చేయటం కానీ, ఒక దీపం వెలిగించడం కానీ, కొన్ని అమావాస్యకి పౌర్ణమికి కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ని చేయటం కానీ, వ్యాపార స్థలంలో గుమ్మడికాయ బలి, తర్వాత కర్పూర బలి ఇలాంటివి చేయటం వల్ల కొంతవరకు నెగిటివ్ అనేది డౌన్ అవుతుంది. నెగిటివ్ డైనే ఆ వ్యాపారం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే వ్యాపార స్థలంలో చేయాల్సిన పూజలు క్రతువులు కొన్ని ఉంటాయి, తంత్ర మార్గంలో మంత్ర పరంగాను కొన్ని ఉంటాయి. వాటిని పరంగా చేసినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. ఎవరు చేయాలి అంటే, నేను చూసిన చాలా చోట్ల ఎవరయ్యా ఇక్కడ పూజ చేస్తున్నారంటే వెళ్ళగానే సార్ మా పనమ్మాయి చేస్తుంది సార్. చాలా వరకు ఉంటారు. అవును, నీకేమైంది? పనమ్మాయి ఏం చేస్తుంది? ఆ అమ్మాయి వచ్చి అన్ని క్లీన్ చేస్తుంది, ఆ క్లీన్ చేసి వాటితోనే వచ్చి ఓ దీపం వెలిగించేసి వెళ్ళిపోతుంది. అది కూడా ఓ పని అనుకుంటుంది, బాధ్యత అనుకోదుగా. అక్కడ దీపం కనపడిపోతే ఓనర్ గారు తిడతారనే భయంతో చేస్తుంది. కానీ ఈ వ్యాపారం బాగుండాలి, ఈ వ్యాపారం యొక్క స్థితిగతులు మారాలి, ఈ కష్టం వచ్చినప్పుడు ఇది మారాలి అని అనుకునే వ్యక్తి ఎవరున్నారు అక్కడ? ఓనర్ ఉన్నాడు. ఓనరే చేసుకోవాలి. పనుల చేత చేయించడాలు ఇవి కాదు. నీ భార్యను రమ్మను, నీ భార్య కూడా భర్త షాప్లో ఉంటే భార్యను వచ్చి ఒక 5 నిమిషాలు దీపం పెట్టి వెళ్ళమను. నీకు అంత బిజీగా ఉన్నా అని షాప్కి తాళం వేయకుండా పోవు కదా. అరగంట అయినా సరే పెద్ద పెద్ద తాళాలు వేసి పోతావుగా. అదే బిజీలో 5 నిమిషాలు పూజ చేయి, ధూపం వేయి. చక్కగా ధూపం వేసామంటే అక్కడ ఉన్న వాయుమండలం క్లియర్ అవుతుంది. ఏ ధూపాలు వేయాలి, ఎలా వేయాలి, మంచి గురువుల్ని సంప్రదించి తెలుసుకో.
తెలుసుకుని చేసినప్పుడు నీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఓకే. ఒకవేళ మన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన పరిష్కారాలన్నీ వాళ్ళు చేయించుకోవాలి అని అంటే ఎలా సార్? అమ్మ, మన పీఠాలు ఉన్నాయి. మన పీఠాలకు వచ్చి మన నెంబరు అన్నీ కూడా ఉంటాయి. ఆ నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మన పీఠంలో కలిసి మాట్లాడి వారికి తగు ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయన్నీ చెప్తాము క్లియర్గా. వారి చేత అభివృద్ధి అనేది మెయిన్ ఎవరిని కలవాలన్నా, నన్నే కాదు ఏ గురువుని కలవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఆ గురువు పట్ల నమ్మకం, శరణాగతి. నమ్మకం, శరణాగతి లేనిదే ఎంత పెద్ద గురువుని కలిసినా బూడిదలో పూసిన పన్నీరేను. ₹1 కూడా ఖర్చు పెట్టద్దనే చెప్తాం మేము. మా పీఠానికి వచ్చే వాళ్ళని ₹1 వేస్ట్గా ఖర్చు పెట్టద్దు. నీకు నమ్మకం ఉందా చేసుకో, లేదా వద్దు, ఇదే చెప్తాం. ఎక్కడున్నాయి సార్ మనవి? మన పీఠం వచ్చి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది, తిరుమల తిరుపతి ఉంది, తర్వాత హంపీలో ఉంది, యుఎస్లో వచ్చి డెట్రాయిట్లో ఉంది, ఇప్పుడు రష్యాలో స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇంకా మీరు చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రాంచెస్ కాదు, ఆ తల్లి మాకు అవకాశం ఇచ్చింది, ఆ అమ్మవారు మాకు అవకాశం ఇచ్చింది. ఎంతో మందికి మీరు సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక డాక్టర్ని చదివించారు అంటే తల్లిదండ్రులు 100 మందికి ప్రాణం పోస్తాడు. అలాగే నా తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతమో, నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న సాధనా ఫలితమో ఈ జన్మలో నాకు ఈ సేవ చేసుకునే అవకాశం వచ్చింది. అందరూ చేయలేంది కదా, ఎవరు చేయలేంది, ఎవరు వల్ల కానిది. కూర్చున్నప్పుడు నువ్వు వచ్చావు తల్లి, నీ యొక్క కర్మల్ని నేను తీసుకోవడం అంటే ఎంతమందికి అవుతుంది? ఆ కర్మల్ని రీసైక్లింగ్ చేసుకునే విధానం మాలో ఏర్పడింది కాబట్టి మేము 10 మందికి సేవ చేయగలుగుతున్నాం. అది రెగ్యులర్గా అందరిలోనూ ఉంటుంది, శక్తి అనేది అందరిలోనూ ఉంటుంది. అది ఎలివేట్ చేయడానికే గురువు అనేవాడు ఉంటాడు. తప్పకుండా గురూజీ, మీరు ఇంకా చాలా మందికి సేవ చేయాలి, చాలా మందికి హెల్ప్ చేయాలని మా సోషల్ పోస్ట్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వచ్చి ఇక్కడ ఉండి మంచి మంచి సలహాలని, సూచనలని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చూశారు కదా గురూజీ ఏం చెప్తున్నారో, దేనికైనా సరే సహనం కావాలి, ఓర్పు కావాలి. ఆ సాధన అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలమని చెప్తున్నారు. ఒకవేళ మీకు కూడా ఉద్యోగపరంగా కానివ్వండి, పెళ్లి పరంగా కానివ్వండి, ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఒకవేళ ఇంకా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే మీరు గురూజీని సంప్రదించాలి అని అంటే మాత్రం నేను గురూజీ గారి అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి మీరు గురూజీని కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన పరిహారాలన్నీ కూడా గురూజీ చెప్తారు. అండ్ దిస్ ఇస్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ ఫాలో ద సోషల్ పోస్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. ఇంకొక గెస్ట్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను.